కథ పేరు చిన్న బాతు ధైర్యం. ఒక చిన్న గ్రామం పక్కన ఓ పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో బాతులు ఉండేవి. వాటిలో ఒక బాతు చాలా చిన్నదిగా బంగారు రంగుతో ముద్దుగా ఉండేది. అందరూ ఆమెను చిన్ను అని పిలిచేవారు. చిన్ను చాలా భయపడే బాతు. ఎవరో గట్టిగా మాట్లాడినా నీటిలో దూకి దాక్కునేది. చీకటి పడితేనేం గాలి కొంచెం గట్టిగా వీసినా చిన్నుకు భయం వచ్చేది. ఒకరోజు చెరువులో నీరు తక్కువవుతోంది. పెద్ద బాతులు అన్నీ కలిసి చెప్పాయి, ఇక్కడ నీరు తక్కువగా ఉంది. మనమంతా మరో చెరువు వెతకాలి. అందరూ బాతులు గుంపుగా బయలుదేరాయి. కాని చిన్ను మాత్రం ఆగిపోయింది. అడవిలోకి వెళ్ళాలి అంటే భయపడింది. ఆ సమయంలో చిన్న బాతు అమ్మమ్మ వచ్చి ఇలా చెప్పింది, ఒకవేళ భయపడినా ముందుకి అడుగు వేయడం అంటే అదే నిజమైన ధైర్యం అమ్మాయి. ఆ మాటలు వినగానే చిన్ను నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అడవిలో పక్షుల కూళ్ళు, ఆకుల శబ్దాలు భయంకరంగా అనిపించాయి. అయినా చిన్ను ఆగలేదు. కొన్నిసేపటికి చిన్ను ఒక కొత్త చెరువుకి చేరింది. అక్కడ చల్లటి నీరు, పచ్చటి చెట్లు, నవ్వుతున్న కొత్త బాతులు కనిపించాయి. అందరూ ఆనందంగా ఆ చెరువులో తేలుతూ ఉండిపోయారు. చిన్నుని చూసిన అందరూ ఆశ్చర్యపడ్డారు. ఓహ్, చిన్ను కూడా వచ్చిందా? ఎంత ధైర్యంగా ఉంది! చిన్ను నవ్వుతూ చెప్పింది, నేను భయపడ్డాను, కాని ఆగలేదు. నన్ను నేను జయించాను. పాఠం: భయం ఉండొచ్చు, కానీ భయంతోనూ ముందుకి సాగడం అంటే అదే నిజమైన ధైర్యం. మా స్టోరీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.